రథం నడుపుతున్నంతసేపు కర్ణుడిని తక్కువ చేస్తూ, అర్జునుడిని పొగుడుతూ కర్ణుడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించాడు. అది కర్ణుడికి ఒక పెద్ద అడ్డంకిగా మారింది. 2. నాగస్త్రం. త్రుటిలో తప్పిన ప్రమాదం. యుద్ధం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కర్ణుడు అర్జునుడి కంఠాన్ని లక్ష్యంగా చేసుకుని నాగస్త్రాన్ని, అశ్వసేనుడు అనే పాము రూపంలో ఉన్న అస్త్రం, ప్రయోగిస్తాడు. కృష్ణుడి చాకచక్యం. అది గమనించిన శ్రీకృష్ణుడు తన కాలి బొటనవేలితో రథాన్ని ఒక్కసారిగా భూమిలోకి నొక్కుతాడు. ఫలితం: బాణం అర్జునుడి మెడకు తగలాల్సింది పోయి అతని కిరీటాన్ని కొట్టుకుపోతుంది. అర్జునుడు ప్రాణాలతో బయటపడతాడు. 3. శాపాల ప్రభావం. అస్త్ర విస్మృతి. యుద్ధం క్లైమాక్స్కు చేరుకున్నప్పుడు కర్ణుడి రథం చక్రం భూమిలో దిగబడిపోతుంది. అదే సమయంలో పరశురాముడి శాపం, నీకు అత్యవసరమైన సమయంలో నీ విద్య గుర్తుకు రాదు అన్న గురువు శాపం వల్ల కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించలేకపోతాడు. భూమాత శాపం. గతంలో ఒక ఆవు దూడను చంపినందుకు కలిగిన శాపం వల్ల భూదేవి అతని రథ చక్రాన్ని గట్టిగా పట్టి ఉంచుతుంది. ధర్మ సంకటం. కృష్ణుడి కర్తవ్య బోధ. రథం దిగి చక్రాన్ని ఎత్తుతున్న కర్ణుడిని చూసి అర్జునుడు బాణం వేయడానికి నిరాకరిస్తాడు. అప్పుడు కృష్ణుడు నవ్వి ఇలా అంటాడు: కర్ణా, ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నావా? ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు, అభిమన్యుడిని అందరూ కలిసి అన్యాయంగా చంపినప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది? కృష్ణుడి మాటలతో అర్జునుడు తన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. అంజలికాస్త్రాన్ని సంధించి కళ్ళు మూసి ఒకే ఒక్క వేటుతో కర్ణుడిని సంహరిస్తాడు. కర్ణుడి వీరమరణం. ఒక విషాద కావ్యం. కర్ణుడు కింద పడిపోయిన తర్వాత అతని దానగుణాన్ని పరీక్షించడానికి కృష్ణుడు బ్రాహ్మణుడి రూపంలో వెళ్తాడు. ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా తన బంగారు పంటిని విరిచి దానంగా ఇచ్చిన మహానుభావుడు కర్ణుడు. ఆసక్తికరమైన మరియు ఉత్కంఠభరితమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి. అది యుద్ధం కాదు. ప్రళయం. అర్జునుడు, కర్ణుడు తలపడుతుంటే ఆ ధాటికి భూమి కంపిస్తోందట. దేవతలు, గంధర్వులు కూడా ఆకాశం నుండి ఈ పోరాటాన్ని వీక్షించడానికి వచ్చారట. 1. కృష్ణుడి ప్రశంస, అప్రిషియేషన్. యుద్ధంలో కర్ణుడు వేసే బాణాల ధాటికి అర్జునుడి రథం 2 అడుగులు వెనక్కి వెళ్లేదట. కాని అర్జునుడు వేసే బాణాలకు కర్ణుడి రథం 10 అడుగులు వెనక్కి వెళ్లేది. అయినప్పటికీ కృష్ణుడు ప్రతిసారీ శభాష్ కర్ణ అని మెచ్చుకునేవాడు. అర్జునుడి సందేహం: కృష్ణ, నేను అతన్ని అంత దూరం నెట్టేస్తున్నాను, కాని నువ్వు అతన్ని పొగుడుతున్నావేంటి అని అర్జునుడు అడుగుతాడు. కృష్ణుడి సమాధానం: అర్జున, నీ రథం మీద లోక రక్షకుడైన నేను, కృష్ణుడు, పైన జెండాలో హనుమంతుడు ఉన్నారు. ఇంత బరువున్న రథాన్ని కూడా కర్ణుడు 2 అడుగులు వెనక్కి నెట్టగలుగుతున్నాడంటే అతని పరాక్రమం సామాన్యమైనది కాదు. 2. శక్తి ఆయుధం. ఘటోత్కచుడి బలి. నిజానికి కర్ణుడు అర్జునుడిని చంపడానికి వాసవి శక్తి అనే తిరుగులేని ఆయుధాన్ని దాచి ఉంచుతాడు. కాని అంతకుముందు రాత్రి ఘటోత్కచుడు, భీముడి కొడుకు, కౌరవసేనను ఊచకోతకోస్తుంటే విధిలేక కర్ణుడు ఆ ఆయుధాన్ని అతనిపై ఉపయోగిస్తాడు. అంటే అర్జునుడిని కాపాడటానికి విధి ఘటోత్కచుడిని బలి తీసుకుందన్నమాట. 3. కర్ణుడి అజేయ కవచం. కర్ణుడు పుట్టుకతోనే కవచకుండలాలతో పుట్టాడు. అవి ఉన్నంతవరకు అతన్ని ఎవరూ చంపలేరు. ఇంద్రుడు బ్రాహ్మణుడి రూపంలో వచ్చి వాటిని దానంగా అడిగినా అవి తన ప్రాణాలని తెలిసి కూడా కర్ణుడు కోసి ఇచ్చేస్తాడు. ఆ త్యాగమే అతన్ని దానవీరశూర కర్ణుడిని చేసింది. యుద్ధం ముగిశాక ఒక చేదు నిజం. కర్ణుడు చనిపోయిన తర్వాత కుంతీదేవి వచ్చి పాండవులకు అసలు రహస్యం చెబుతుంది. కర్ణుడు మీ అందరికంటే పెద్దవాడు, మీ అన్నయ్య అని చెప్పగానే పాండవులు హతాశులవుతారు. యుధిష్ఠిరుడి ఆగ్రహం. తన